యేసుక్రీస్తుని నమ్మితే మన పాపాలు క్షమించబడతాయి. ఆఫ్‌కోర్స్ అది నిజమే. కానీ అది కథలో మొదటి భాగం మాత్రమే. రక్షణ అంటే కేవలం ఫర్‌గివ్‌నెస్ మాత్రమే కాదు. న్యూ లైఫ్ కూడా. దేవుడు మనకు క్రొత్త హృదయాన్నిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ప్రారంభిస్తాడు. స్మోక్ అలారం ఉందనుకోండి. మంట మొదలైతే అది వెంటనే అలారం ఇస్తుంది. ఒకరోజు ఎవరో అలారం బ్యాటరీ తీసేశారు. ఇప్పుడు ఇల్లు మొత్తం కాలిపోతున్నా ఏ సౌండు ఉండదు. అంటే మంట లేదని గాదు. ఆ అలారం డెడ్ అయిపోయింది. మనం రక్షించబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన డెడ్ అలారంకి ఒక కొత్త బ్యాటరీ పెట్టినట్టే. మనస్సాక్షి మళ్ళీ పనిచేయటం మొదలవుతుంది. ఇంతకు ముందు అబద్ధం చెప్పినా బాధ లేదు. ఇప్పుడు దేవుని ముందు నేను తప్పు చేశాను అని బాధపడతాం. ఇంతకుముందు ఒకవేళ ఫోను చూస్తే నార్మల్ అనిపించేది. కానీ రక్షించబడిన తర్వాత లోపల ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది వీక్‌నెస్ కాదు. ఇది న్యూ లైఫ్.